అమ్మో ఈ ఆనందంకి నాకు కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి పెరిగి నాకు 45 సంవత్సరాలు అంటే ఈ ఆటికి నాకు అసలు పుట్టినరోజు ఎప్పుడు చేస్తారు కానీ కామెడీ పుట్టినరోజు అని అసలు ఇవాళ నిజం పుట్టినరోజు అని మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పా, అందరికి చెప్పా, మా మేనగోళ్ళకి చెప్పా. అసలు ఇప్పుడు ఈ ఆనందం వేరెమ్మరి. హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు. సో మీ బర్త్డేకి రేపు పిలవచ్చా? హాయ్, వచ్చేసావా? అయితే ఈ రోజు మా మమ్మీ హ్యాపీ బర్త్డే అన్నమాట. ఆవిడ బర్త్డే రోజు కూడా కష్టపెడతాం. ఆ వీడియోస్ కిక్కి అమ్మ గాలి రావట్లేదు. అసలు మమ్మీ బర్త్డే అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరికి తెలుసు, ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకే మమ్మీ ఫేవరెట్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇంకొక ఫేవరెట్ సేమియా నేను చేస్తే చాలా ఇష్టం మమ్మీకి. అండ్ ఇంకేంటి, సాంబార్, ఇవి 3 చేస్తున్నా. అండ్ ఈవినింగ్ సర్ప్రైజ్ కూడా ఆవిడకి కొంచెం కూడా వినపడితే మళ్ళీ వచ్చేస్తుంది. వినిపించడానికి స్నానం చేస్తుంది. సో అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ చేసా వీడియో. మనకు తెలుసు, బట్ ఆవిడకి సర్ప్రైజ్ ఏంటి ఎలా అన్నది కొన్ని మీకు కూడా తెలియకుండా చేశాను, అవి వీడియోలో తెలుస్తాయి. ఇప్పుడైతే సాంబార్ చేసేద్దాం. ఫస్ట్ మమ్మీ వచ్చిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జెహిస్ మామ్. ఇంట్రో చెప్పలేదు కదా, మళ్ళీ చెప్పు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జెహిస్ మామ్. ఇప్పుడైతే సాంబార్ చేసుకుందాం. సాంబార్ చేసుకొని బిర్యానీ చేసుకొని అవి మొత్తం తినేసిన తర్వాత టైం ఉంటే మూవీకి వెళ్దాం, టైం లేకపోతే ఇంట్లోనే ఉందాం. మా పెద్దన్న మూవీకి తీసుకెళ్తా అని అడిగాడు. ఇంత వర్క్ ఉంది కదా, మరి అవుతుందో లేదో అన్నాను. చూద్దాం, అయితే మూవీకి వెళ్దాం. సో సాంబార్ ప్రాసెస్ కావాలా? చూపించాం ఆల్రెడీ ఇంతకుముందు చేశాం చాలాసార్లు, బట్ మీరు చూడండి, ఏం కాదు, ఎన్నిసార్లు చూస్తే నేర్చుకోవచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ బర్త్డే అని ఇంత హ్యాపీగా ఉన్నా, బట్ నా ఫేస్ మీద ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఆవిడ పక్కన ఉంటేనే కనిపిస్తుంది. ఎంత పని పొద్దున లేచిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను గైస్. అసలు ఈ ఉక్కపోతకి సమ్మర్లో ఎందుకు పుట్టిందో ఈవిడ. అసలు నార్మల్గా అయితే ఈ టైంకి ఏసీ వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతా, బయటికి కూడా కనిపించను. బట్ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ బర్త్డే కదా, చింతపండు నానబెట్టేది కూడా చూపించాలా? ఆవిడ వస్తుంది, ఆగండి, ఫుటేజ్ ఇస్తుంది. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో ఈ తరకారీ మొత్తం వేసేయాలి. వెజిటబుల్స్ తరకారీ వెజిటేబుల్సే, బట్ కొంచెం కంగారులో ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, బట్ మీరు పట్టించుకోకూడదు. అది అందులో ఉప్పు, రాళ్ళ ఉప్పు. నీకేంట్రా కంగారు? ఏంటంటే టైం 12:30 or 1 అవుతుంది. మా డాడీ వస్తారు. మా డాడీ వస్తే కంగారు వీడియో ఏమనరు, బట్ అయ్యో డాడీకి తొందరగా పెట్టేయాలి అన్న దీనిలో ఆ కంగారు అలా వస్తూ ఉంటుంది గైస్. పసుపు, మళ్ళీ కరెక్ట్ టైం గంట కొట్టినట్టు 2ంటికి మా డాడీ తినేస్తారు. వెతుక్కున్నా గైస్, ఏం దొరకలేదు. అందుకే నా చున్నీతోనే. చున్నీ కాలితే ఏం చేస్తారా? కాటన్ చున్నీ కాలేదుగా. సరేలే, సమ్మర్ కదా, కాటనే. ఇంకా కనిపించిన డ్రెస్సుల్లోనే కనిపిస్తా. ఎందుకు నవ్వుతున్నావు? అంటే వీడియోకి ఒక డ్రెస్లో కనపడాలని ఏమన్నా పెట్టుకున్నావా ఇంటర్వ్యూలో? అలా కాదు కదా గైస్, నేను వేసుకుంటా. నేను అలా ఏం చేయను, మంచిదాన్ని నేను. అది నేను చెప్పాలరా? మీరు చెప్పారు కదా, అందుకే నేనే చెప్పేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ రాకపోతే వీడియోలో కిక్ లేదు కదా, నాకే కిక్ లేదంటే చూసే మీకు కూడా ఉండదు. అది ఉడికే వరకు ఆవిడ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. హాయ్ గైస్, బర్త్డే బేబీ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా పుట్టినరోజు అంట. ఇవాళ నా పుట్టినరోజు, నిజంగా పుట్టినరోజు, టుట్టి పుట్టినరోజు కాదు. మా అబ్బాయికి నేను పండగ రోజు పుట్టానని లాస్ట్ ఇయర్ కూడా చేసాం కానీ ఇదే రోజు కానివ్వండి. ఇదే రేదా? 11th లాస్ట్ ఇయర్, ఆ పైన ఇయర్. హలో, ఊకనే అని చెప్తున్నాగా నేను. లేదు ఒక్కొక్కసారి మధ్యలో ఉత్తి పుట్టినరోజు కూడా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, కానీ
ఇప్పటి వరకు వెళ్ళి ఇవిడ రెడీ అయ్యి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొచ్చేసరికి ఈ టైం అయింది. బట్టలేము కాదు, నేను చూడండి పండక్కి ఇంటి పని తెచ్చిన మనిషిలా బట్టలే. ఉన్నా. ఆగు ఆగు నువ్వే ఆగు. పండక్కి తెచ్చిన బట్టలే, కొత్త బట్టలు తెస్తానంటే పిల్లలు రెడీమేడ్ నాకొద్దు, కుట్టించినవి సాయంత్రం తేండి అమ్మ, రేపు కుట్టించుకుంటా, రేపు ఎల్లుండిలో అన్నారు ఫ్రెండ్. మేము ఎప్పుడన్నా కొత్త బట్టలు తెస్తాం అనలేదా? ఊగిన ఎగతాలు చేశారా? సరేలే, ఏమైంది ఇప్పుడు నా ఇప్పుడు బట్టలు ఈ కొత్తగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు కొత్త బట్టలు? సరే సరే సరే, నేనేమనట్లేదులే కానీ పాపం ఫీల్ అయినట్టున్నారు. బాగా బాగా ఊరికే అన్నాను గైస్, తెస్తామని అన్నాం, బట్ ఈవిడ రెడీమేడ్ వద్దంది. రెడీమేడ్ ఎవరు వేసుకుంటారండి? మంచిగా కుట్టించుకొని నేను మంచిగా వేసుకుంటా, చున్ని పెద్దగా రావాలన్నా. సరే ఇటు రండి, బిర్యానీ చేసేద్దాం. ఇప్పుడు బట్టలు గోలు ఎందుకు కానీ. సో ఇది బిర్యానీ మసాలా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరామా? పసుపు చెంచా తీసుకో. సూన్ ఎంత వేయాలి మమ్మీ? తుమ్ము చాలే. ఉప్పు కల్లుప్పు వేద్దామా? కల్లుప్పే. ఇది 1 కేజీకి. ఎన్ని? 2 కేజీకి. చాలా ఇంకొంచెం వేయాలి. కొంచెం వేయండి, ముక్కకు ఉప్పు లేకపోతే బాగోదు. కరెక్ట్ సరిపోద్ది. మసాలా ఇప్పుడే నేను నూరానండి. నువ్వే నూరేవులు దాంట్లో, అది మిక్సీ పని చేయట్లా, అది ఎందుకు గ్రైండరో బ్లెండర్ లో నూరాను. చూడు మమ్మీ, ఫ్రెష్ గా చేసింది కదా. ఆంటీ బర్త్డే కూడా చికెన్ బిర్యానీ మటన్ చేయరా? మటన్ వద్దు, మీరు ఇష్టంగా తినరుగా, మీరు ఏది ఇష్టంగా తింటే అదే వండుతా. మటన్ డాడీకేగా. ఆయిల్ మా డాడీ తప్ప ఇంట్లో ఎవ్వరు మటన్ తింటారులే కానీ మొఖాలు ఇట్లా తిప్పి అట్లా తిప్పి ఇష్టం లేకుండా తింటారు. కారం చాలా మమ్మీ. 4 ఇంకోటి నిండే మమ్మీ, మండిద్ది మమ్మీ. ఏం మండది, కారం ఉండాల. పెరుగు, ఇది బ్రౌన్ ఆనియన్స్, దహి, పెరుగు. ఫ్యాన్ కట్టేసి వస్తా, డిస్టర్బ్ చేస్తుంది ఫ్యాన్ ఇవ్వండి, డిస్టర్బ్ చేస్తుంది. చాలా పెరుగు. వీడు పెరుగు తిన్నాడు కానీ బిర్యానీ తింటాడు. ఇప్పుడు దీన్ని హై ఫ్రెండ్స్ ఆంటీ గారు కలపాలి, నేను కలపనది. వస్తున్నా వద్దంటే వదిలేస్తానా. అండ్ లాస్ట్కి ఇందులో నిమ్మకాయలు 2 దొరికినాయంట ఫ్రెండ్స్. ఈ ఊళ్ళో నిమ్మకాయలు కూడా లేవంట. పెద్ద సమస్య వచ్చింది ఇవాళ. రోజు దొరుకుతాయి కానీ ఇవాళ ఎందుకు, ఎండాకాలంగా. అయితే బర్త్డేని తప్పు నాదే. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల వంచుకొని ఊకుంటున్నా. ఓకే, కలపండి. కలుపుతూనే ఉండాలా? కలపండి. తమ్ముడు నువ్వు ఈ సాంబార్ దించేయమ్మా ఇక్కడ నుంచి. సో సాంబార్ రెడీ చేశాను, సేమియా వండేసాను, బిర్యానీ ఒకటి అయిపోయినట్టే, పెరుగు పచ్చడి కూడా కలిపేశాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేయాలి. కొత్తిమీర పుదీనా వేసి ఒక పొయ్యి మీద వేసురు, ఒక పొయ్యి మీద కూర పెడితే ఎంత లేకపోయాను, అరగంట కూడా పెట్టదు. ఇందాక సాంబార్ బగారు వేసినప్పుడు చూపించాను, బట్ ఇప్పుడు మొత్తం సాంబార్ అయిపోయి చల్లారినప్పుడు చూపిస్తున్నా. కొత్తిమీర పుదీనా ఇందులో వేయాలి. వేయండి, చున్నీ అడ్డం వస్తుంది. అందుకే కొత్త బట్టలు తీసుకోలేదు. అబ్బో వంక, ఏ వంక అంటే చిన్న పిల్లలకైతే తీసుకోవచ్చు గైస్, ఇంత పెద్దోళ్ళకి కొత్త బట్టలు వద్దులే. నేను కావాలంటున్నానా? అసలే 4 నైటీలు కొన్నాను బర్త్డే కోసమే. హైదరాబాద్ నుంచి 4 నైటీలు జుమ్ బజార్ లో తెప్పించింది ఫ్రెండ్స్. ఆ మాట కరెక్ట్. ప్రమోషన్ చేస్తున్నారా? ప్రమోషన్ లేదు, ఏం లేదులేమా ప్రమోషన్. జుమ్ బజార్ 4 నైటీలు తెప్పించాను గైస్. 4. ఇంకెందుకు కొత్త బట్టలు చెప్పండి. కొత్త నైటీ వేసుకో మమ్మీ అంటే పిచ్చి తిట్లు. నైటీ వేసుకుని వీడియోలోకి ఎట్లా వస్తా ఫ్రెండ్స్? తిక్కలామనా? 4 తీసుకున్నాను గైస్. 4 ఇగో ఇట్లా కలుపుతూనే ఉండాలా ఫ్రెండ్స్. ముక్కకి మంచిగా మసాలా, ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ తగులుతాయి. ఇంకా ముట్టియండి పొయ్యి. ఓకే, మీరు తప్పకుండా ఇటు రండి కొంచెం. దీని మీద బిర్యానీ పెట్టేద్దాం. ఇది కుక్ అవుతా ఉంటుంది. అవునవును, దాని మీద ఎసరు పెడదాం. ఎంతసేపు? అరగంట టక వండేస్తా. ఇవ్వండి, పెట్టండి దాని మీద, లేకపోతే పెడతాలే. అసలే చిన్నపిల్ల, ఇవాళ్లే పుట్టావు, ఇన్ని కష్టాలు ఎందుకురా నీకు? అంతే కదా. ఇవాళ పుట్టినా రేపు పుట్టినా పని చేయాలా, తప్పదు. ఇష్టంగా చేస్తా పని. పని చేయడం కోసమే మా మమ్మీ పుట్టిందేమో అనిపిస్తుంది ఒకసారి నాకు. అంటే ఏం సాధించడానికి పుట్టా, పని కోసమే పుట్టా. పని చేయడం కోసమే పుట్టిందేమో. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీకి చేసింది,
ఇంకొంచెం పెద్దయ్యాక మా నాన్నమ్మకి మా డాడీకి చేసింది. ఇప్పుడు మీకు ఇంకొంచెం పెద్దయ్యాక మాకు చేస్తుంది. ఇంకా మీ పెళ్ళిళ్ళు అయినాక మీ పిల్లలకి చేస్తా. అప్పుడేమో వాళ్ళ అమ్మ ఏం చేసుకుంటది అని, ఇప్పుడేమో నా పిల్ల మళ్ళీ పెళ్ళైతే ఆమె చేసుకోవాలి, ఇప్పుడైనా నా కూతురికి రెస్ట్ కావాలి అని. అప్పుడేమో కోడలుగా ఏమంటారని డరిసి, కోడలికి కూడా. నా కోడలికి కాదు, నా అత్తకి డరిసి. ఓకే మా అత్తయ్యకి ఏం డరిసి ఆమెను ఇట్లో చూసేది, మా అత్తయ్యకి ఏం డరిసి ఆమెను ఇట్లో చూసేది. ఆ ఒక్క మాట కూడా అరిసేదిలే కానీ కళ్ళతోని డరిపించేది మా అత్తయ్య. భయపడేదాన్వా? చిన్న వయసుగా 14 సంవత్సరాలేగా. ఇప్పుడు నన్ను కూడా కళ్ళతో భయపడుతుంది. నాయనమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇట్లా చూస్తుంది అంతే, ఏమైనా కావాలంటే. మా మమ్మీకి ట్రిగర్ చేసే ఒక క్వశ్చన్ అడగనా? మమ్మీ హెయిర్ కట్ చేయించుకోనా? అంత సీన్ లేదులే, అంత సీన్ లేదులే. ఆ ఒక్క మాట మాత్రం అసలు ఆవిడ అసలు ఒప్పుకోదుగా. అస్సలు ఒప్పుకోదు. ఏది పెద్దది దీంట్లో? హెయిర్ కట్ అంటే మాత్రం అస్సలు. ఒక్కసారి ఒప్పుకున్నా, ఒక్కసారి ఒప్పుకొని ఎంత బాధపడ్డాను. ఆ ఎంటికలు వచ్చిందాకా నాకు అసలు ఏంది, నేను పోయి దగ్గరుండి చేపించా ఏంది అసలు అని నాలో నేను ఎంత బాధ. ఆ తప్పు మళ్ళీ చేయను ఫ్రెండ్. ఒక్కసారి తప్పులు నీ మాట విన్నా. ఇంకొకసారి హెయిర్ కలర్ నీ పెళ్లి అయినాక మీ ఆయన చేపించుకోమంటే అప్పుడు నా పెత్తనం ఉండదుగా. అప్పుడు ఇప్పుడు అంటే ఈవిడ పెత్తనం అంటే అప్పుడు అంటే ఆయన పెత్తనం పెట్టాలా? పెడదాం, అది కాలుతుంది మా. ఇటండి బటర్ఫ్లై హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నా. నాకు అంత వద్దులే, నాకు బటర్ఫ్లై వద్దు. ఏమో 4 గంటలు చాలు నాకు, 4 గంటలు చాలు నాకు. బర్త్డే గ్రూమింగ్ చేపించుకో మమ్మీ. గ్రూమింగ్ వద్దు, ఏమొద్దు. నాకు ఎసురు పెడితే నా ప్రాణం చల్లగా ఉంటుంది. ఏం గిఫ్ట్ కావాలి బర్త్డేకి? నువ్వు ఏమి ఇచ్చినా బా నాకు అంత గమ్మత్తు. చాలా చాలు, ఈ గిఫ్ట్ చాలా చాలు. అసలు స్వెట్ ఏంట్రా నీకు? ఎందుకు కష్టపడ్డ వాళ్ళకి చెట్లు అన్నీ వస్తాయిలే. అంటే నేను కష్టపడలేదా? నువ్వు కష్టపడ్డావు అంటే నువ్వు వయసు అమ్మాయివి, నేను ముసలామని. ముసలోళ్ళకి కొద్దిగా తొందరగా చెమట వస్తుంది. అసిస్టెంట్ గారు సాంబార్ తీసి అక్కడ పెట్టేయండి. అది జేబులో పెట్టుకో సెల్లు. చికెన్ కర్రీ సూపర్. బిర్యానీ రా, అందులో వాటర్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కొట్టించిన చికెన్ లో వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇప్పుడు కుక్ చేయాలి నేను. నేనే లేదమ్మా ఇవాళ అబద్ధం చెప్పను. నాకు డౌటే. నేను ఇందాక కలిపి మీ దగ్గరకు వచ్చి పండుకున్నాగా. ఓకే, ఇక్కడేమో ఆల్రెడీ ఎసురు వస్తే రైస్ వేసేసాను. ఇప్పుడు మరి నెయ్యి మసాలా అవన్నీ వేసావమ్మా? ఇప్పుడు వేస్తా. ఉప్పు ఇప్పుడు వేద్దామంటేనేమో వీడియో తీయాలి అంటారు, మరి వీడియో తీయకుండా వేసేసారా అని అడుగుతారు. కొంచెం అల్లం వెల్లుల్లి. బియ్యం వేసావు ఇవాళ ఫస్ట్ టైం నాకు పిలవకుండా. అన్నీ వేసింది ఏమో ఫస్ట్ టైం. ఎప్పుడు బియ్యం ఎసురులో భయం నేర్చుకుందామని వేసిందంట. అంటే దీంతో వేసా. అట్లాగా. ఉప్పు ఉప్పు వేయండి 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 దాలో. నేనే అలా మరి ఉప్పు మళ్ళీ ఎక్కువైతే నన్ను అంటది గైస్. నాకెందుకు చెప్పండి అన్ని కష్టాలు, నాకెందుకు చెప్పండి అన్ని కష్టాలు. నీకే అంతగా. కరివేపాకు సారీ కొత్తిమీర పుదీనా. కొత్తిమీర పుదీనా ఆకు, పలావాకు. జోష్ ఎందుకు లేదులే కానీ ఎండకి ఉన్నాయి ఉన్నాయా? బిర్యానీ ఆకులు. నెయ్యి వేయమ్మా. వేస్తా. అంటేనేమో చెవులు నొప్పి అంటున్నారు. స్టవ్ దగ్గర ఆవిడ ఉంది, ఇక్కడ నుంచి నేను ఎలా వేస్తానని ఏయమ్మా అంటుంది, అడ్డు తప్పుకోవట్లేదు. పోతున్నా, ఇది కలపొద్దు మళ్ళీ మాడుద్దేమని నా భయం. నాకు పెద్ద మనిషికి భయం ఉంటదిగా. ఇక ఈ నీళ్ళన్నీ గుంజుకున్నాక అన్నం దీంట్లో వేస్తే బిర్యానీ అయిపోయినట్టే ఫ్రెండ్. అవునా? అవును. ఇంత ఈజీగానా? ఈజీ బిర్యానీ చేయటం. వచ్చిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఈజీ. షాహీ జీరా దీన్ని ఏమంటారో నాకు తెలీదు. అది కూడా ఒకటి వెళ్ళిపోయింది. ఏంటి వస్తున్నాలే ఫ్యాన్ తీయడానికా? చెప్పి వెళ్ళొచ్చు కదా మమ్మీ. ఆ ఫ్యాన్ తీయపోతే మోత వస్తుందని నేను వెళ్తున్నా. కరెంట్ మన దగ్గర మైకులు ఉన్నాయి. అట్లా అని కాదు, మోత వస్తే మా మాటలు వినబడవని నా భయం. అది పెద్ద సమస్య వచ్చింది నాకు. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేయాలి. నమ్మక దాలే. ఇప్పుడు ఇందులో నెయ్యి వేయండి. వేస్తామండి. వేయాలండి. మమ్మీ చేసినది ఈ పూస అయిపోయిందిలే కానీ మళ్ళీ చేయాలా. ఎన్నపూస ఉంది. మొన్న కొద్ది కిడ్నాప్ చేసేయాలండి నెయ్యి. కిడ్నాప్ చేసావా? ఎవరికి ఇచ్చావు? నీ తినకుండా ఎవరికో వాళ్ళకి కొద్దిగా మంచితనంతో కొంచెం వేయమ్మా. చాలు, పైన వేద్దాం కొంచెం. మీ డాడీకి ఇచ్చుంటావు, ఇంకెవరికి? మా డాడీకి ఇవ్వలేదులే.
ఇంకొక పర్సన్కి ఇచ్చా. మా ఇంట్లో మాకు తెలియకుండానే దొంగతనమా? అప్పుడప్పుడు హాయ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. మంట పెద్ద పెట్టు. మా డాక్టర్ గారికి 2 అయినప్పుడు గంట కొట్టినట్టు ఆకలి అయింది. అరగంట లేట్ అయింది. ఇంకా తొందరగా ఉడిగితే ఆయన తింటే ప్రశాంతం. ఎలా అరగంట లేట్ అయిపోయింది బాబోయ్? అరగంట లేట్ అయితే ఎట్లా మా మమ్మీ చేసినప్పుడు అరగంట కాదు 10 నిమిషాలు లేట్ అయినా అరుస్తారు. నేను చేసినప్పుడు 2 గంటలు లేట్ అయినా ఏమో. కూతురుగాను నేనంటే ఎవరో పరాయి అమ్మాయి పరాయి వాళ్ళ అమ్మాయి. అదేంటో మా డాడీ నేను చేశానని తెలిస్తే బాలేని కర్రీ కూడా టేస్ట్ అది ఆయన కూతురుగా నేను చేశానంటే అయినా నేను చాలా స్పీడ్ వర్క్. అవును, మా మమ్మీలా స్లో కాదు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఈరోజు ఎంత కష్టపడ్డారు మీకు ఏం తెలుసు? చాలా కష్టపడ్డది. పొయ్యి కడిగింది, సింకు కడిగింది, కొబ్బరికాయ కొట్టింది, పప్పు సాంబార్ ఆమె వండింది, అన్ని పనులు. వెజిటేబుల్స్ కూడా నేనే కట్ చేశాను. మసాలా కూడా సాంబార్, పెరుగు పచ్చడి కూడా నేనే, సేమియా కూడా నేనే, అంతా ఆమెలే అండి. నేను బర్త్డే బేబీకి రెస్ట్ ఇద్దామని అబ్బాయి ఏమో చికెన్ అల్లం వెల్లుల్లి మాత్రం నేను అసలు ముట్టుకోలేదు. నేను నూరలేదు, నేను ఒలిసి కోసి కడిగి ఇచ్చా. ఈమె అంటే అది మరీ కష్టమైన పని, సో అందుకనే నేను ఇంటికి వెళ్తే మరి ఎవరింటికి? మీ అత్తగారింటికి. నువ్వు ఉండగా భయం ఎందుకు దండగా? మసాలా కూడా ఇచ్చి పంపుతానా నేను? మరి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా? నేను చేసుకోలేను, నాకు రాదు. ఇస్తాలే, నేను అంది అలాగా. అప్పుడు మీరు చికెన్ లో ఇది తెచ్చుకుంటే మసాలా లేకపోతే ఒకసారి వచ్చినప్పుడు 1 కేజీ డబ్బా తీసుకెళ్ళిపోతా, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటా. 1 కేజీ మసాలా, 1 కేజీ నెయ్యి తీసుకెళ్ళమ్మా. 2 ఉంటే చాలు. ఎప్పుడు ఏది కావాలంటే అది. మసాలా కూడా నువ్వే ఇవ్వాలి నాకు, బియ్యం కూడా నువ్వే ఇవ్వాలి. బియ్యం నేను ఎందుకు ఇస్తా? నేను చేయట్లేదుగా, కొనుక్కో రావాలా. అయినా నువ్వే ఇవ్వాలి. నేనే బియ్యం పడితే ఆ బియ్యం అట్లా బియ్యాలు ఇచ్చే అలవాటు నేను చేయను. నెయ్యి అంటావా నేను చేస్తా, ఇస్తా. మసాలా అంటావా పిండి చేత కాదని బియ్యం కూడా కొనుక్కోలేరా? మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేవా? డబ్బులు నేనే ఇస్తా. డబ్బులు ఇస్తే తెస్తా. ఇప్పుడు చూడండి, బియ్యం అన్ని ఇచ్చే అలవాటు చేయకూడదు. తప్పు. కూతురు బియ్యం ఇవ్వకూడదు. మీ డాడీని చూసి నేర్చుకున్నావా? ఎవరైనా లెక్క అంతే. బట్టలు తేవచ్చు, అన్ని తేవచ్చు, కానీ బియ్యం మేము ఇప్పిస్తే డబ్బులు మావే. డబ్బులు మీ అయితే ఎందుకు తేను? హుజూర్ నగర్ వెళ్ళి కాలుద్ది. అదే హుజూర్ నగర్ బియ్యం కావాలనే హుజూర్ నగర్ వెళ్ళి మిల్లులో తెస్తా. సూపర్గా ఉంటాయి ఆ హుజూర్ నగర్లో బియ్యం. అన్నయ్య మంచి బియ్యం ఇస్తారు. మీ చుట్టాలేనా? చుట్టాలు ఏం కాదులే కానీ అన్నయ్య అంట. అన్నయ్య అంటే వెళ్ళాడుకోమ్మా. అన్నయ్య మంచి బియ్యం వేయాలంటే సూపర్ బియ్యం అమ్మా అంటారు. ఎప్పుడు బియ్యానికి వెళ్ళినప్పుడు అలా కష్టపడేసా. ఎప్పుడు బియ్యానికి వెళ్ళినా, పిల్లోడు వెళ్ళినా, డాక్టర్ గారు వెళ్ళినా నేను వెళ్ళాలా. నేను వెళ్ళకపోతే మళ్ళీ ఎట్లా బియ్యం తెస్తారని నాకు డౌట్. కార్లో తిరగాలని నిన్న చేయి కోసుకున్నా ఫ్రెండ్స్. చూడండి మా డాడీ పప్పాయ కట్ చేసి ఇస్తూ సగం ఏలే కోసుకున్నా. చూద్దాం ఏం పోయింది, నేను చూస్తా. నీళ్లు కనబడుతున్నాయి కా, మరి ఉప్పు కారం మొత్తం చెక్ చేయాలి కదా. నేను చేస్తా, నేనున్నాగా. చెయ్యి. నేనున్నా, మా చిన్నన్నయ్య ఉన్నాడు. మాకు ఇలాంటి పనులు అంటే ఇష్టం. తినండి అమ్మ. తింటే ముక్క ఉడికిందా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా. చికెన్ అంటే మాకు ప్రాణం. దమేస్తే అది కొద్దిగా మరి పీస్ అయిపోద్ది కదా. మూతేయి. అదే చూడు చిన్నబాబు, నువ్వు చూడు. మూత వేస్తే ఆ సెగకి ఇంకొంచెం ఉడుకుద్ది. అదిరిపోయిందా? మామూలుగా లేదు. చికెన్ అంటేనే టేస్టీ ఫుడ్. చికెన్ మా మమ్మీకి అంత నచ్చదు. తింటాలే కానీ ఇట్లా తినను. తిన్నప్పుడు తింటా, 1 ముక్క 2 ముక్కలు. ఎంత బాగుందో చికెన్. చిన్నప్పటి నుంచి కూడా నేను మా చిన్నయ్య చికెన్ పిచ్చోడు. తీసుకో నువ్వు కూడా. ఇంకెందుకు? నీ వేలు పడుతుందా అందులో? కాలుతుందిరా. ఓ మరి ఏమన్నా మాటలు అడగండి, చెప్తా. నా ఫ్రెండ్లకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయండి మీకు? నాకు 45. 60 రాలేదా?
45 అంట. 45. నిజమా? మ్మ్. ముసలాం అయితే. ముసలామని మరి పిల్లనే ఏంది 45 ఈ సంవత్సరం ఇవాళతో తగిలినాయి. నీకు 20 ఏళ్ళకే నేను పుట్టేశానా? 20 అక్కడ 18 బుట్టి ఉంటావు. అందుకే మా మమ్మీ ఇంత ఎంగుంది. నా పిల్ల నా అంత అయ్యేసరికి నేను ముసలామ అవుతావు. నీ ఈ పిల్లకి ఊ- ఈ ఊహ అంత బాగాలేదు గైస్, నాకు నీ నచ్చలేదు. పిల్లకి 20 సంవత్సరాలు వచ్చినప్పటికి నీకు 45 నా అంత ఈడు వస్తుంది. వస్తే వచ్చిందిలే. అయినా మేమిద్దరం బాగా తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం. ఇంకా నా పెద్ద పిల్లలు లేరు. తొందరపడ్డావులే మమ్మీ నువ్వు. మమ్మీ దానా దేహో. తొందరపడ్డా తొందరపడి ఒక కోయిల పాడు పాడు అంట. భయపెడుతున్నావా నన్ను? హే పాడమంటున్నా గమ్మత్కి. ఇస్మే పానీ भी है ना? ఉడుకుద్ది వేసేయండి. కాలుద్ది గుడ్డ తీసుకోమ్మా, నేను తీసుకుంటా కిలాతు. Okay guys. బంద్ చేస్తున్నా. రైంది రైంది. అంతేనా? చా. I need this. ఇంకా దమ్మేస్తున్నాం ఫ్రెండ్స్. అంత అరిచి చెప్పాలా దమ్మేయడానికి? నిలబడాలగా. బిస్మిల్లా. మోనికా బెల్లూజీ. మోనికా బెల్లుజీ తెలీదా ఆవిడ? ఆవిడ తెలుసు, ఆ పాట తెలియదు నాకు కూడా పెద్ద పరిచయం లేదు ఆవిడతో. అటే మూలకి. మమ్మీ పక్కా కదా రైస్ ఉడికింది కదా? వాటర్కి ఉడకటానికి ఎంత సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. నాకు నమ్ముమా. నమ్మాను కాబట్టే. నేను లోకంలో మా మమ్మీని తప్ప ఎవరిని నమ్మను. నాకు నాకు నమ్మితే బాగుపడతావు. మా డాడీని కూడా నమ్మను. నా దగ్గర ఒక్క ఇంత చిన్న విషయం కూడా దాచని ఒక ఇన్సాన్ ఉందంటే ఈ లోకంలో మా మమ్మీయే. నేనేం అరవనుగా, ఏమన్నా చేసిందా ఏమన్నా చెప్తే సరేలమ్మా అంట, లేకపోతే అది తప్పమ్మా అట్లా చేయకూడదు అంట. సో నేను మా మమ్మీ దగ్గర ఏం దాచాను, మా మమ్మీ నా నేను దగ్గర. అరవటం, కోపం పడటం, తిట్టడం పనులు చేయను. కరెక్ట్ అయితే కరెక్ట్ అమ్మా అంట, కరెక్ట్ లేకపోతే ఇది correct. అందరు మమ్మీలు మన మమ్మీలా ఉంటే ఎంత బాగుంటుందో. మా అమ్మ కూడా మీ మమ్మీ లాగుంటే బాగుంటుంది. మా అమ్మ కూడా మీ మమ్మీ లాగుంటే బాగుంటుంది. ఏంటమ్మా? మా మమ్మీ కూడా మీ మమ్మీ లాగుంటే బాగుంటుంది. తిప్పుకు ఒక రకం చూపిస్తుంది అపరిచితుడు. మొన్న పోయితే అసలు ఎంత ప్రేమగా మాట్లాడిందో. అపరిచితురాలు. అపరిచితురాలు మా అమ్మ. ఎప్పుడు అట్లా ఉంటే నా లైఫ్కి అసలు బాధలు ఏముండి. అయ్యో ఏంటి భయ్య ఈ పొగలు ఇంత ఎండలో? ఈరోజు ఇంకొంచెం అంత వేడిగా లేదేమో అనిపిస్తుంది. ఇవాళ కొంచెం పడవలేదు. నిన్న మొన్న అయితే ఈ 2:30 టైంలో ఇక్కడ అసలు నిలబడి తట్టుకునే వాళ్ళం కాదు. నా పుట్టినరోజనో ఏమో దేవుడు ములాగా కొద్దిగా చల్లగా గాలి వస్తుంది. గట్టిగా నొక్కి నెయ్యి వేసి ఆ ఉల్లిపాయలు ఎండి వేపినాయి. కొత్తిమీర పొద్దున కూడా నేను వేసేస్తుంటే ఏమని చెప్పిద్ది ఏంట్రా మళ్ళీ? మర్చిపోతారనిలే. కొత్తిమీర పొద్దున ఇప్పుడు ఆమె చేసే పని మధ్యలో ఆపేసి మర్చిపోద్ది. మర్చిపోతా. కాల గుర్తుండదని నా భయం నాకు. నీ భయం ఉండొచ్చు. వేర్ ఇస్ నెయ్యి? ఇప్పుడైతే కాదురా, బాస్మతి రైస్ లేకుండా బిర్యానీ చేశారు. ఏం ఈ బియ్యం కూడా ఏమే బాగుంటాయి బాగా బాస్మతి రైస్ కంటే నాకైతే. అయిపోయినాయి. విజయవాడ వెళ్తే ఇండియా గేట్ చేస్తా. లేదు నాకు ఎందుకు ఇంట్లో చేసుకున్న ఫీల్ వస్తుంది. బాస్మతి రైస్ వేస్తే బయట హోటల్లో తిన్నట్టే అనిపిస్తుంది. అది అవి బాస్మతి రైస్ వండాలంటే ఇండియా గేటు, లేకపోతే ఇంట్లో బియ్యమే. ఇంకా రేరే బియ్యం వాడండి ఫ్రెండ్స్. సెగ పెద్దగా చేసి రోల్ పెట్టండి అమ్మా. ఎక్కడ పడిపోతున్నాయి. డోంట్ బి స్కేర్. భయపడకండి. కొంచెం హడావిడి వేస్తుందారా నీకు? అయ్యో నాకెందుకు లేగదు. ఈ రోల్ పెట్టు. కవర్ది చేస్తా నేను. పెద్ద మంట వేసుకోవచ్చు చెప్పు. చూపించండి అయ్యా ఎక్కడైనా ఇవిడికి. ఓకే లేదు నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. మీరు మాట్లాడండి ఫ్రెండ్స్. ఈ నెలలో కళ్ళకి కన్నికంట శుక్రవారం ఉందంట. యాక్షన్ చేయించుకోవాలా ఫ్రెండ్స్. మా బ్లాక్ కళ్ళ జోడు పెట్టి కనికి వచ్చి ఇగో ఈ కన్నుకి సరి కనబడట్లా. చేపించుకుందామా? పిల్లలు చేపిస్తానంటున్నారు. నేనేమో వానలు పడ్డాక చేపిస్తా. అసలు వానలు ఎండలు నీకేం భయం లేదు. అది లేజర్ తోనే చేపిస్తాం మేము. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ బాగా లైక్ ఇంతకు ముందు లాగా లేజర్ అయినా ఎండ అయితే మంట పుట్టుద్దంట. ఎండాకాలం రూమ్ లో కూర్చోవచ్చు. కూర్చుంటలే, ఇల్లు కడుతుంటా. జస్ట్ ఒక వీడియోలు చేయాలి. అప్పుడు కళ్ళు మూసుకొని హాయ్ ఫ్రెండ్స్ అనాలి. ఒకసారి ట్రై చేయి. ట్రై చేయి. కళ్ళు మూసుకొని
హాయ్ ఫ్రెండ్స్, చిన్నగా మాట్లాడాలా, పెద్దగా మాట్లాడకూడదు. సో జస్ట్ ఒక 10 days రెస్ట్ తీసుకుంటే చాలంట. 10 అంటే 10 రోజుల కనుక్కున్నాను. 10 రోజులు సరిపోని వీడియోలు తీసే రెస్ట్ తీసుకుంది కానీ చూద్దాం, చేపిద్దాం. నేనేమో వానలు పడ్డాక చేపించుకొస్తే ఇంట్లో కూడా వెళ్తాం. కొత్త ఇంట్లో కళ్ళజోడు పెట్టుకుని కూర్చుంటావా? ఓకే గైస్, దమ్మయ్యే వరకు రెస్ట్ తీసుకుంటా. ఓకే గైస్, బిర్యానీ అయిపోయింది. పెరుగు పచ్చడి దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, సో బిర్యానీ వండేసాం కదా, ఇదిగోండి. బిర్యానీ మాత్రం చూపి అమ్మా, మూత చూపి కాలుతుంది కూడా తీసుకో. ఇదిగోండి గైస్, బిర్యానీ మాస్టర్లా ఉన్నానా? పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి ఫ్రెండ్స్. ఇదేంటి? ఇది దాల్చా అండ్ ఇది సేమియా. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు ఆల్రెడీ షార్ట్ కోసం తిన్నా, మళ్ళీ తింటా మీకోసం ఫ్రెండ్స్. తిని చెప్పండి ఎలా ఉంది ఆడియన్స్ కి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడే అయిపోలేదు. ఇంకా ఆంటీ గారు మమ్మల్ని బయటికి తీసుకెళ్తాన్నారు. మరి మాకేం పార్టీ ఇస్తుందో. నా పుట్టినరోజుగా బయటికి తీసుకెళ్ళి ఎవరికి ఏం కావాలంటే అది పార్టీ ఇస్తా. మా అమ్మాయి ఏమో టీ అడుగుద్ది, మరి మా అబ్బాయి ఏమో అడుగుతాడో. ఒక్క కాఫీ టీ ఇప్పిస్తే సంతోషపడిపోయే ప్రాణాలండి మావి. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. హాయ్ ఫ్రెండ్స్, ఏం కావాలని అడగమ్మ ఇప్పిస్తా. ఓకే ఓకే. 1500 నుండి నా దగ్గర. ఓకే గైస్, 1500 ఉన్నాయంట. మరి ఏమేమి కొనిపిస్తుందో చూద్దాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్. సో యాక్చువల్గా మీ హై ఫ్రెండ్స్ ఆంటీకి సర్ప్రైజ్ డ్రెస్ తీసుకున్నాం. ఏం తెలీదు. మమ్మీ ప్రమోషన్ వీడియో ఒకటి ఉంది, నీకు మేకప్ వేస్తా కూర్చో అని చెప్పా. పాపం వాడికి ఏం తెలీదు, గట్టిగా మాట్లాడితే సర్ప్రైజ్ స్పాయిల్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం ఎలా. అది చూపించు డ్రెస్. ఇందులోనే ఉన్నాయి. యాక్చువల్లీ 2 డ్రెస్సెస్ తీసుకున్నా. ఒకటేమో రెడీమేడ్, ఒకటేమో స్టిచ్. కొంచెం మెల్లగా మాట్లాడరా, ఇప్పుడు వరకు సర్ప్రైజ్ హోల్డ్ చేసి. 2 డ్రెస్సెస్ తీసుకున్నా. ఒకటేమో స్టిచ్ చేపించా, ఒకటేమో రెడీమేడ్ తీసుకున్నా. పదండి. ఓకే. యాక్చువల్లీ ఆవిడ ఫేవరెట్ కలర్ ఒకటి. పదండి. మమ్మీ ప్రమోషన్ వీడియో మీకోసమే. యా, ప్రమోషన్ లేదు, తొక్కలేదు. హ్యాపీ బర్త్డే. యా, మీ ఫేవరెట్ రెడ్ ఎరుపు డ్రెస్. ఇంకొకటి కూడా ఉంది. సో యాక్చువల్లీ పాపం పొద్దున్న నుంచి గైస్ డ్రెస్ లేదు. ఇష్టమైన కలర్ నాకు బిడ్డ తెచ్చిందా. ఇదిగో స్టిచ్చింగ్ నుంచి కూడా ఈ రోజే వచ్చింది డ్రెస్. ఇంకొకటేమో కాటన్ది, లైక్ మెత్తగా ఉండాలి కదా సమ్మర్ అని. ఒకటేమో కాటన్ది తీసుకున్నా, ఇదేమో స్టిచ్ చేపించా. వెళ్ళి టైలర్ అంకుల్ తో గొడవ పడి అసలు వాకింగ్ అవుతా సహీ. సో మా కారు దీనికి వెళ్ళడం సర్వీసింగ్ కి మాకు ప్లస్ అయింది. మమ్మల్ని ఇద్దరిని వదిలేదే కాదు, అస్సలు వదిలేది కాదు. ఆ రోజు నేను కవర్ లో నాకు డ్రెస్ ఎందుకు వేసారన్నది ఆనంద పాశపాలు వస్తున్నాయి. అసలు ఏడుపు కూడా వస్తుంది నాకు. పొద్దు నుంచి పాపం చాలా విసిగిచ్చా. 4 నైటీలు కొన్నా డ్రెస్ ఇప్పియండి డాక్టర్ గారు, నాకు డ్రెస్ ఇప్పియండి డాక్టర్ గారు అని డ్రెస్ 4-5 సార్లు అడిగానండి. ఇప్పి అని అంటున్నారు. మా డాడీ ఏమంటున్నారంటే నీ ఇల్లు కట్టిస్తున్నాగా డ్రెస్లు ఎందుకు అంటున్నారు. నాకు ఫస్ట్ పుట్టినరోజు చేస్తున్నారుగా, నాకు డ్రెస్లు ఇప్పియండి, ఒక్క డ్రెస్ ఇప్పియండి డాక్టర్ గారు అని బతిమలాడుతుంటే ఇప్పియండి అంటుంటే మా అమ్మాయికి పిల్లలు ఇప్పిస్తారని ఊరినే చెప్పాలే కానీ చెప్పలా. మేము తీసుకెళ్ళి ఆనందం రా. ఇది దీని మీద ఇది చున్నీ, ఇది డ్రెస్. అంటే ఈ మధ్య ట్రావెలింగ్ చేస్తుంది కదా తనకి, అసలు నాకు తెలియకుండా డ్రెస్ కుట్టించి తెచ్చారంటే. ఇది చున్నీ, పెద్ద చున్నీ. ఇంకా ఉంది, బట్టలు మార్చుకొని వస్తే. ఇదిగో ఇది చున్నీ. తట్టుకోవాలి ఈ రోజు నువ్వు. అమ్మో, ఈ ఆనందంకి నాకు కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి. చున్నీ పెరిగి నాకు 45 సంవత్సరాలు అంటే ఈ ఆటికి. నాకు అసలు పుట్టినరోజు ఎప్పుడు చేస్తారు కానీ కామెడీ పుట్టినరోజు అది. అసలు ఇవాళ నిజం పుట్టినరోజు అని మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పా, అందరికి చెప్పా, మా మేనగోళ్ళకి చెప్పా. అసలు ఇప్పుడు ఈ ఆనందం వేరెమ్మరి. నేనేమో వాళ్ళ డాడీ పోట్లాడుతున్నా. అంటే మేమేమనుకున్నామంటే టైలర్ మా అంకుల్ బాగా బిజీ ఉంటారు. సో అక్కడ నుంచి వచ్చినా రాకపోయినా ఇంకొకటి ఉంటది కదా ఈవిడ ఫేవరెట్ రెడ్ కలర్ అని చెప్పేసి ఒకటి రెడీమేడ్ తీసుకున్నా. ఇష్టం నలుపు కూడా, అసలు ఒక్క డ్రెస్ కూడా నలుపు కలర్ లేదు ఫ్రెండ్స్ నాకు. సో ఇప్పుడు ఏది థ్యాంక్ యూ అమ్మా.
ఆనందం ఎట్లా పంచుకోవాలి, ఏందో మొఖాంది ఏందో ప్రమోషన్ నువ్వే అంటుంటే నేను నైటీ మీద ఎట్లా ప్రమోషన్ చేయాలంటున్నా నేను నాకింత సంతోషం ఇచ్చినందుకు మీకు, నా పిల్లలకి అందరికి థ్యాంక్ యూ అమ్మా. నచ్చిన అడ్రస్ సూపర్ గా నచ్చట్లేదా ఇంకా మాట అంటానా? అంటే మొన్న నేను ఒక బ్లాక్ డ్రెస్ తీసుకుంటే నాకు నలుపు లేదు నాకు కావాలి. ఆనందం ఎట్లా ఉందంటే సో అందుకని ఒక బ్లాక్. ఈ ఆనందానికి హద్దులు లేవు. ఈ ఆనంద భాష వాళ్ళు ఏడవటం కాదు ఫ్రెండ్స్, వస్తున్నాయా? ఏమనుకోస్తున్నాయా? సో ఇట్లా సర్ప్రైజ్ చేయాలనే మేము గత 4 రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నాము. ఇందాక వాడు టైలర్ దగ్గరికి వెళ్తే వీడు ఆడుకోవడానికి వెళ్తున్నాడని తిడుతుంది. ఆడుకోవటానికి క్రికెట్లు ఇంత ఎండలో ఆడుకోవటం ఎందుకు, నీకేం పని లేదా అని నేను అరుస్తున్నా ఫ్రెండ్స్. నాకేం తెలుసు, మొన్న ఒక కని పెట్టాను ఈ కవర్ లోకి ఎందుకు వచ్చినాయి బట్టలు అని అన్నగాని మెజరింగ్ కి డ్రెస్ ఇవ్వాలి కదా, అది నేను కవర్ లో పెట్టుకున్నా. అక్కడ టైలర్ షాప్ మూసేసి ఉందని ఇంటికి తీసుకొచ్చా, నాకు గుర్తులేదు ఈవిడ పట్టుకుంటదని. సో నువ్వే పెట్టావులే మమ్మీ, అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టుంటావు అది అని చెప్పి. ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని పెట్టానేమో అనుకుని మళ్ళీ ఏదో జాసలో మర్చిపోయా. ఎలాగైతే కొంచెమైనా సర్ప్రైజ్ ఫీల్ అయింది. అసలు మామూలు సర్ప్రైజ్ కాదు, అసలు చాలా కష్టం అండి, వదలదు అసలు. ఇంత మా కార్ సర్వీస్ పోవటం మీకు ఇదంతా ఈలైంది. లేకపోతే కష్టపడి నేను కోదాడ బైక్ మీద వెళ్ళా. ఇంకా వేసుకుంటా ఇంకా ఆగను నేను. సరే వేసుకో. సరే మమ్మీని రెడీ చేసి కలుస్తాను గైస్. వీడియో చాలా ఉంది దాచాం లోపల, తట్టుకోరా నువ్వు. తట్టుకుంటున్నా అసలు ఆనందమో. ఇంకా ఉంది, ఇంకా ఏముందిరా దాచాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ బర్త్డే అంటే ఇదేనా? చాలా ఉంటది. వేసుకో హెయిర్ వేసుకుంటావు రెడ్ బ్లాక్ బ్లాక్. ఓకే ఏదైనా మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ డ్రెస్ వేసుకున్న తర్వాత కనిపిస్తాం. మేము బయటికి వెళ్ళి ఏం సర్ప్రైజ్ చేస్తామో చూపిస్తాం. నేనే మీకు తీసుకెళ్లి టీ తాగిస్తా, కాఫీ తాగిస్తా అని నేను 1500 ఉండయి చెప్తున్నా. స్టార్ బాక్స్ లో కాఫీ అవన్నీ మీరు నాకు ఇంత సంతోషం ఇస్తారని నేను అసలు నీకు కూడా ముద్దిస్తారా? నేను తీస్తారా? శాస్త్రి బాంబు పూసింది భయ్యా, నాకు మండుతుంది. పెట్టుకున్నాను తలకాయ నొప్పి పుడుతుందని. అసలు ఇంకా నా సంతోషం హద్దులు లేవు ఫ్రెండ్. ఇప్పుడు ఎట్లా రెడీ వేసుకోవాలి, ఫస్ట్ చూసుకోవాలి. అసలు ఇంత కూడా డౌట్ రాలేదు నాకు ఫ్రెండ్. గొడవ పెట్టుకున్నాం నీకు చెప్పకుండా మేము వెళ్ళకూడదా, మా పనులు ఉండవా? నిన్న నైట్ కేక్ కటింగ్ కి కేక్ తీసుకురావాలంటే అప్పుడు కూడా ఈవిడ గొడవ. ఎక్కడికి వెళ్తున్నారు? బండి మీద అని నేను అరిచాలే ఫ్రెండ్స్. మంచితనం. ఓకే గైస్, మమ్మీని రెడీ చేసి తీసుకొస్తా. బర్త్డే క్యూటీ. హాయ్ ఫ్రెండ్స్. గోల్డ్ నా నక్లీస్ ఫ్రెండ్స్. ఇది నాదే గైస్. అది నీదే. బుట్టలు చూడు ఉండయి, మోడల్ వద్దు అంటే నేను పెట్టుకున్నా. ఏమయ్యే దీని మీద కూడా ఉన్నాయి గైస్, అవి కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నీ పెట్టుకుంది. ఇదేనండి కొత్త డ్రెస్. ఇదే కొత్త డ్రెస్ పిల్లలు తెచ్చింది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంది, నాకైతే సూపర్ గా నచ్చింది ఫ్రెండ్స్. రండి, లేట్ అవుతుంది. పదండి. సర్ప్రైజ్ ఉంది, ఇంకా అప్పుడే అయిపోలేదు. ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తారో ఆనందానికి నేను అసలు తట్టుకుంటాను. మమ్మీ మాకున్న మమ్మీకి మేము కాకపోతే ఎవరు? మమ్మీ మీరే నా బంగారాలు. కాబట్టి సర్ప్రైజ్ కాదు, మాకుంది ఒక మమ్మీయే కదా. ఒక మమ్మీ లేకపోతే మనుషులు 4 మమ్మీలు ఉంటారా ఏంటి? మమ్మీ నెక్స్ట్ ఇయర్ మరి నేను ఉంటే నేను బాగానే సర్ప్రైజులు చేస్తాను. అత్తగారింటికి వెళ్తే నా పుట్టినరోజు రావమ్మను. నీ కొడుకులకు గుర్తు కూడా ఉండదు నీ బర్త్డే చెప్తున్నా. నా కొడుకులకి గుర్తు ఎందుకు ఉండదు? ఉండే వాళ్ళకి ఉంటది, లేని వాళ్ళకి లేదులే. 4 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు. చూడండి గైస్, ట్రీట్ యూ మమ్మీ, పార్టీ యూ మమ్మీ అంటే తీసుకొచ్చి ఒక కాఫీ కొనిపిస్తుంది. కాఫీ కాదురా, నీకేం కావాలంటే అది ఇప్పిస్తా. 1500 ఉండయి. బిర్యానీ తింటావో, రొట్టెలు తింటావో, మంచూరియా తింటావో, ఫ్రైడ్ రైస్ తింటావో, మెనూ కార్డ్ మొత్తం చదువుతుంది. ఏది కావాలంటే 1500 నా బడ్జెట్ లో నీకు ఇప్పిస్తా. నీకు అన్నయ్యకు. నా కాఫీ ఒకటి చాలే. కాఫీ ఒకటి చాలంటే నా డబ్బులే మిగులుతాయి. నాకేం. నువ్వు హ్యాపీగా ఉండు రాజా, అనపగించు రాజా. సూపర్ గా నచ్చింది. పుట్టింది పెరిగింది. అల్లు హ్యాపీ రేట్లు పడతాయా? అందుకే ఎంజాయ్ చేయటానికి రెండు తీసుకొచ్చాను రా. అరే ఏడవలేదురా, ఆనంద బాష్పాలరా. ఎందుకు ఏడుస్తానమ్మా? ఆనందం వచ్చింది, పొంగింది. మా నాన్న చేయలేదు పుట్టినరోజు, మా డాక్టర్ గారు చేయలేదు. ఉట్టిగా ఏందో చికెన్ మటన్ తెచ్చి
వీడియో తీస్తున్నానని అప్పుడు చేశారులే కానీ ఇప్పుడు నిజంగా నా పుట్టినరోజు ఫ్రెండ్స్. పిల్లోడు కనుక్కొని పుట్టిన డేటు అంతా నిజంగా నా పుట్టినరోజు ఫ్రెండ్స్, అబద్ధం చెప్పను. అరే అబద్ధం అని ఎవరైనా ఇన్నిసార్లు చెప్తే నాకే డౌట్ వస్తుంది. ఫస్ట్ లో పుట్టినరోజు లేదు ఏం లేదు ఊకునే చేస్తారు, నాటు మురిగి కోడి తెచ్చి అది ఇది అని చెప్పాగా. ఇది నిజం పుట్టినరోజు 45వ సంవత్సరం వచ్చింది అంట నాకు. ముసల్దాను అయిపోయావు. అసలు ముసలిదానికి అంటే నేను ఫస్టే ఉంటాలే కానీ నాకేం ఇది లేదు 50 అని చెప్తా నేను. అది ఇంకా టీ తాగుతున్నా చల్లారుతున్నా. ఇంకా ఉంది అవ్వలేదు, చూస్తూ ఉండండి. ఇంకా సర్ప్రైజ్ అవ్వాలి. ఇంకేమవుతాలేమ్మా ఆయన వరకు చాలు. ఓకే గైస్, స్టే ట్యూన్. యాక్చువల్గా మమ్మీకి ఇప్పటి వరకు కూడా మేము ఎందుకు వచ్చాము ఎక్కడికి వచ్చాము ఏంటి తెలీదు కదరా. పాపం లిఫ్ట్ లో ఎక్కడికి నా సబ్స్క్రైబర్స్ ఉన్నారా ఎక్కడైనా అని అడుగుతుంది. పాపం సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు, మేమే ఏంటో చేస్తున్నామని తెలీదు. ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు. ఇంకా ఏం చూడలేదు మీరు, రండి లోపలికి. అంకుల్ బబుల్స్ అది ఎంట్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు హ్యాపీగా ఉన్నారే? చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఏదో ఎక్కడికి వెళ్తున్నాం అని తెలియదు పాపం. కన్ఫ్యూజన్ ఉంది పాప. రండి లోపలికి వెళ్ళాలా? వీడియో తీసేవాళ్ళు మీరు అటు వెళ్ళిపోండి. హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు. సో మీ బర్త్డేకి నమ్మలేకపోతున్నా ఫ్రెండ్స్. నా పిల్లలు ఇంత హ్యాపీనెస్ ఇంత చేపించారంటే. మీ బర్త్డే మీ నేమ్ కూడా ఉంది అక్కడ, నా పేరు ఉందా? హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇక్కడ మీ నేమ్ ఉంది. ఇవ్వండి మమ్మీ నేమ్, డెకోర్. సో కేక్ కూడా రెడీగా ఉంది. అమ్మో నా బంగారమే. అబ్బో ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత. సో బాగుందా? మామూలు సర్ప్రైజ్ కాదు, మాటలు రావట్లేదు. యూజ్ చేసేయండి మేము యూట్యూబ్ లో. ఓకే. ఏంటి మమ్మీ ఏం చెప్పాలో అర్థం కావట్లా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో కొంచెం జాగ్రత్త అండి. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు. కంగారులో ఎట్లా పెట్టాలో ఆనందంలో తెలియట్లేదు ఫ్రెండ్. అంతే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్. హ్యాపీ బర్త్డే టు యూ. సో మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి, ఇంకేం లేవు. అప్పుడే ఎక్కడైనా మమ్మీ ఇంకా సేపు బుజ్జితల్లి పాట చూడొద్దా? యా, ఇక్కడ ఎంజాయ్ చేయాలి దీన్ని. మా డాడీ మాత్రం మా కేక్ తినే వరకు డాడీ సొబ్బి ఖర్గుష్ జరా కడితే హ్యాపీ బర్త్డే పానీ పూసి. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. దాంతో పొడుస్తుంది కేక్ పెట్టకుండా. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు. అది పుట్టి పెరిగినాక ఈ ఎంజాయ్ నాకు తెలియదు ఫ్రెండ్. ఫస్ట్ టైం నా పిల్లలు చేపిస్తున్నారు ఎంజాయ్. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఎంత సంతోషం. ఈ పిల్లదే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అది. థ్యాంక్ యూ అమ్మా, ఈ రుణం తీర్చుకోను నేను. సో నాకేంటంటే ఏదో ఒకటి చేయాలి అన్న ఐడియా ఉంది కానీ ఇది చేయాలన్న ఐడియా లేదు. కానీ ఇట్లా సినిమా హాల్లో చేస్తారని నాకు తెలుసు. సినిమా హాల్ కాదండి అది. మా మమ్మీ ఫేవరెట్ సాంగ్ అన్నమాట. సో ఆ పాట ఉంటే మా మమ్మీకి చాలు. ఆ పాట 4 సార్లు పెట్టేసి అంతేనా మమ్మీ? మా మమ్మీ ఎప్పుడు ఏ స్టోరీ పెట్టినా ఏది చేసినా సరే అదే పాట. గాలిలో మమ్మీ హ్యాపీ కదా? చాలా హ్యాపీ.
హ్యాపీ చాలా హ్యాపీ. ఎట్లా పెంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్. అసలు నాకైతే ఇప్పుడు 2 స్టెప్పులు డాన్స్ చేయాలనిపిస్తుంది. వద్దులేరా వీడియో ఆపేరా డాన్స్ చేసింది. 2 స్టెప్పులు నా స్టెప్పులు మీకు చూపిద్దామనిపిస్తుంది. ఎప్పుడు ఎలా రాదు కూడా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. హ్యాపీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీ. ఆవిడకి నచ్చిన ఓల్డ్ సాంగ్స్ అన్ని పెడుతున్నాం. మా మమ్మీ ఇంత హ్యాపీ అవుతుందని తెలిస్తే అసలు నేను అనుకున్నా అంత హ్యాపీ అవ్వాలి అనుకున్నా. బట్ ఇంత హ్యాపీగా నేను ఉండలేదు ఫ్రెండ్స్. ఇదే నా లైఫ్ లో ఫస్ట్ హ్యాపీ. హై ఫ్రెండ్స్ అంటే డాన్స్ మీ హాయ్ ఫ్రెండ్స్ అంటే డాన్స్ చేశారు. డాన్స్ కూడా వేసా ఫ్రెండ్స్. 4 స్టెప్పులు వేసా వచ్చినట్ట గమ్మత్తు. ఆ గమ్మత్ మీద అట్లా వేసా. అది వీడియోలో పెట్టండి. కళ్ళల్లో వస్తుంది రానివ్వకు. రాని అండి ఎందుకు ఆనందం వాటికి. అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను. సో పొద్దున్న నుంచి చాలా తీసుకొచ్చానండి. 4 నైటీలు తీసుకున్నా ఇంకా బట్టలు తీసుకున్నా. ఇద్దరు మా చిన్న బాబు మా పాప. నాకు ఎంత హ్యాపీనెస్. నేను బతికి ఉన్నన్ని రోజులు మర్చిపోను ఫ్రెండ్స్. అయ్యో ఎంత హ్యాపీనెస్ ఇచ్చారు. మాకు లైఫ్ ఇచ్చినందుకు. పిల్లలు పుట్టినందుకు ఇంత హ్యాపీగా చూసుకుంటారా పిల్లలు అనేది నాకు ఇవాళ ఎప్పుడు తెలుస్తుంది. ఇవాళ ఇంకా 100% తెలిసింది ఫ్రెండ్స్. నాకు 100% లవ్ నా మీద ఉంది నా పిల్లలకి. థ్యాంక్ యూ మీకు పిల్లలకి అందరూ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పుకో. నేను చెప్పాను పో. నేను హట్ అయ్యా. చెప్పమ్మా. వదిలేమ్మా. ఇంకేమైనా కావాలంటే అడగండి ఇచ్చేస్తాం. ఇంకా నాకేం వద్దమ్మా. ఒక వాటర్ డబ్బా ఇప్పియండి చాలు తాగుతా. ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయివి జై హిస్ లాట్స్ ఆఫ్ లవ్ జై హిస్ మామ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.